హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కర్రీ కింగ్ సతీష్. ఈరోజు చేయబోతున్న రెసిపీ కడాయి పన్నీర్. అందరూ ఇష్టపడే ఈ కడాయి పన్నీర్ రెసిపీని ఎలా చేయాలో వీడియోలో చూసేద్దామా. ఆనియన్స్ని మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుందాం. ఒకటి నుంచి 2 టీ స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాం. కాస్త ఆయిల్ వేడెక్కిన తర్వాత అర స్పూన్ జీరా, ధనియాలు అర స్పూన్ అండి, ఇలా చేతితో నలుపుకొని వేసుకుందాం. ఒక 3 యాలకులు, ఒక 2 బిర్యానీ ఆకులు కలిపేసుకుందాం. కాసేపు వేగనిద్దాం. కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేపేసుకుందాం. ఈ టైంలోనే ఒక అర స్పూను సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా కూడా వేసేసుకుందాం అండి. ఇప్పుడు టమాటా మగ్గడానికి కాస్త వాటర్ పోసేసుకుందాం అండి లైట్గా. టమాటా బాగా మగ్గిపోయిందండి. అర స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీరా పొడి, రెండింటిని బాగా కలిపేసుకుందామండి. పచ్చిమిర్చి వేసేసుకుందాం. టమాటా ప్యూరీ వేసేసుకుందామండి. 2 స్పూన్లు రెడ్ చిల్లీ పౌడరు, 1 టీ స్పూన్ పసుపు బాగా కలిపేసుకుందాం. మూత పెట్టుకొని కాసేపు ఉడకనిద్దాం. కాస్త మసాలా మొత్తం దగ్గరికి అయ్యేటట్టు వేపేసుకుందాం. మసాలా బాగా వేగిపోయింది, ముద్దలా అయిపోయింది. ఆనియన్స్ వేసేసుకుందామండి. క్యాప్సికమ్ కూడా వేసేసుకుందాం. బాగా మిక్స్ చేసేసుకుందామండి. కాస్త వాటర్ వేసేసుకుందాం. కాసేపు ఉడకనిద్దామండి. ఆనియన్స్ క్యాప్సికంలోకి మసాలా వెళ్ళినంత వరకు కాసేపు బాయిల్ అవనిద్దాం. మీరు కూడా హాట్ వాటర్ మాత్రం యాడ్ చేస్తుండండి. ఉల్లిపాయలు క్యాప్సికంలోకి మసాలా బాగా ఇంకిందండి. ఇప్పుడు మనం జీడిపప్పు బాయిల్ చేసి మిక్సీ చేసుకున్నది వేసేసుకుందామండి. పేస్ట్ బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కాస్త వేడి నీళ్ళు పోసేసుకొని బాయిల్ అవనిద్దాం. 5 నిమిషాల పాటు బాయిల్ అవనిద్దాం అండి. బాగా బాయిల్ అయిపోయిందండి. బటర్ 1 స్పూన్ వేసేసుకుందామండి. ఇప్పుడు పన్నీర్ వేసేసుకుందామండి. పన్నీర్ మీరు ఫ్రై చేసైనా వేసుకోవచ్చు, ఇలా పచ్చిదైనా వేసేసుకోవచ్చు. రెండిట్లో మీకు ఎలా నచ్చితే మీ టేస్ట్ తగ్గట్టు మీరు చేసుకొని వేసుకోవచ్చు. ఇక చివరిగా అమూల్ క్రీమ్ వేసేసుకుందామండి. అంతే అండి, అయిపోయింది మన కడాయి పన్నీర్. చూసారా, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ.